శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతియే నమ. శ్రీమాత్రే నమ. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు ఆదిశంకర్లు. ఎందుకంటే సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశుల్లోనూ గొప్పది మానవ జన్మం. మానవుడికి మాత్రమే మాట్లాడే నేర్పుని, భావన చేయగల శక్తిని, మంచి చెడులను వేరు చేసి చూడటానికి అవసరమైన బుద్ధిని ఇచ్చాడు భగవంతుడు. భగవంతుడు మనకి ఇచ్చిన నేర్పుని, శక్తిని, బుద్ధిని ఉపయోగించి ఆయనను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటమే అంటే శాస్త్రం చెప్పినట్లు చేయడం మాత్రమే. ఆ కాలం యొక్క గొప్పదనాన్ని మనకున్న మాసాల వైభవంలో వర్ణించి చెప్పాడు వ్యాస మహర్షి భవిష్యోత్తర పురాణంలో. కాలహ కలయితామహం అన్నాడు జగదాచార్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. కాలాన్ని పరమాత్మ ఘడియలు, విఘడియలు, నిమిషాలు, గంటలు, పగళ్ళు, రాత్రుళ్ళు, రోజు, శుక్ల కృష్ణ పక్షాలు, పూర్ణిమ, అమావాస్య, మాసాలు, 2 నెలలకి ఒక ఋతువు, 6 నెలలకి ఒక అయినం చొప్పున ఉత్తరాయణం, దక్షిణాయనం, సంవత్సరం, యుగాలు, కల్పాలు, పరార్థాలుగా విభజించాడు. అలా ఏర్పడిన సంవత్సరంలో 12 మాసాలుంటాయి. వాటిలో మొదటిది చైత్రమాసం. చిత్రా నక్షత్రంతో చంద్రుడు కలిసే పూర్ణిమ ఉండటం వలన దీనికి చైత్రమాసం అని పేరు. ఆ పరమాత్మ వైభవం కాలరూపంలో ఎంత విచిత్రంగా ఉంటుందో తెలియచేస్తుంది ఈ చైత్రమాసం. ఈ మాసానికే మరొక పేరు మధుమాసం. మధు అంటే తేనె. ఈ మాసంతోనే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. దీని తర్వాత వచ్చే వైశాఖ మాసం చివరి రోజుతో ఈ ఋతువు పూర్తవుతుంది. ఈ వసంత ఋతువులో మొదటి మాసమైన చైత్రమాసంలో ఎక్కడ చూసినా మన్మధుడే తలచబడుతూ ఉంటాడు. ప్రకృతి అంతా కొత్త చిగుర్లతో అందరి మనసులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. పూలన్నీ మకరందంతో నిండి ఉంటాయి కనుక మధుమాసం. మధు ప్రకృతి కత్వాత్ మధు అని మదీహర్షే అని అమరకోశం చెప్తుంది. ఈ మాసం వలన అందరూ అంతటా ఆనందాన్ని పొందుతారు అని అర్థం. అందుకనే దీనికి మధుమాసం అని పేరు. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క వైభవం ఉంది, ఒక్కొక్క మహత్యము ఉంది. భవిష్యోత్తర పురాణంలోని అయోధ్య ఖండంలో చెప్పబడినటువంటి చైత్రమాస మహత్యాన్ని, వైభవాన్ని ఆ వ్యాస మహర్షి మనకి అందించాడు పురాణ రూపంలో. మనము ప్రతి నెల చెప్పుకునే పురాణాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి కార్తీక పురాణం, వైశాఖ పురాణం, మాఘ పురాణం. అలాగే ఈ నెల రోజులు అంటే చైత్రమాసం నెల రోజులు చెప్పుకునేటటువంటి పురాణమే చైత్ర పురాణం. అంటే మనకి ప్రతి నెలకి పురాణాలు ఉన్నాయన్నమాట. అలాగే ఆ సందర్భంలో మనం ఈ చైత్రమాసంలో ఈ చైత్ర పురాణాన్ని విని తరిద్దాం. చైత్ర పురాణం 1వ అధ్యాయం. ఈ అధ్యాయంలో చైత్రమాసాన్ని వర్ణించారు. అథ చైత్రమాస మహాత్మ్య ప్రారంభ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. ఒకప్పుడు ఋషులంతా కలిసి సూత మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఓ మునీశ్వర, ఇదివరకు మాకు ఆశ్చర్యాన్ని కలిగించే కథలను ఎన్నో మాకు చెప్పారు. ఇప్పుడు తత్వాన్ని, విషయాన్ని వినాలి అనుకుంటున్నాం. మాసాలు 12 అని చెప్పారు కదా, వాటిలో శ్రేష్టమైన మాసమేది? యస్మిన్ స్నానేన దానేన సర్వమాస ఫలం లభేత్. ఏ మాసంలో చేసిన స్నానం చేత, దానం చేత సమస్త మాసాల్లో చేసిన ఫలితం లభిస్తుంది అని అడిగారు. అప్పుడు సూత మహర్షి, ఓ మునీశ్వరులారా, మీరంతా శ్రేష్ఠులు, ధన్యులు, తపస్సంపన్నులు. లోకోపకారమైన గొప్ప ప్రశ్న వేశారు. నేను చెప్పబోయే సమాధానాన్ని ఏకాగ్రమైన మనస్సుతో వినండి. మాసాలలోకెల్లా మొట్టమొదటిది చైత్రమాసం అని అంటారు. దానయజ్ఞ వ్రతస్సమః సర్వకామప్రదః స్మృతః యస్మిన్ స్నానంచ దానంచ భవేత్ కోటి గుణాధికం. అంటే ఏ మాసంలో చేసిన దానము, స్నానము 1,000,000 రెట్ల కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయో అదే చైత్రమాసం. అంటే చైత్రమాసంలో చేసిన స్నాన దానాదులు 1,000,000 రెట్ల కంటే ఎక్కువ ఫలితాన్నే ఇస్తాయి. పైగా
ఈ మాసం దానం, యజ్ఞం, వ్రతంతో సమానం. ఈ మాసమే సమస్త కోరికలను తీరుస్తుంది. సమస్త తీర్థాల్లోకి పుష్కర తీర్థం ఎలా శ్రేష్టమైనదో, సమస్తమైన నదులలోకి గంగానది గొప్పదని ఎలా చెప్పబడుతున్నదో, తిథులన్నింటిలోకి ప్రతిపత్ అంటే పాడ్యమి ఏ విధంగా పెద్దదో, సంవత్సరాల అన్నింటిలోకి ప్రభవనామ సంవత్సరం ఎలా గొప్పదో, అలాగే మాసాలన్నింటిలోకి చైత్రమాసం మొదటిది అని, గొప్పది అని అంటారు. అందుకే చైత్రమాసమే అన్నింటికంటే మొట్టమొదటిది అని చెప్పబడుతున్నది. మాతృవత్ సర్వ జీవానాం సదైవైష్టప్రద అంటే సమస్త జీవులకు వాటి కోరికలను తల్లి ఎలా తీరుస్తుందో అలాగే సమస్త జీవుల కోరికలను ఈ మాసం తీరుస్తుంది. ధర్మసారః క్రియాసారస్తపః సారః సురాచితః సర్వదా సర్వజీవానాం మహాపాతక నాశనః అంటే ఈ మాసం సర్వధర్మముల సారము, సమస్త క్రియల సారము అంటే పనులన్నమాట. క్రియలు అంటే పనులు. సమస్త తపస్సుల సారము. అంతేకాదు ఈ మాసము దేవతల చేత కూడా పూజించబడుతుంది. ఎల్లప్పుడూ సమస్త జీవుల యొక్క మహాపాతకములను నశింపచేస్తుంది. విద్యలలో వేద విద్య వలె, మంత్రాలలో ఓంకారం వలె, చెట్లలో కల్పవృక్షం వలె, ఆవులలో కామధేనువు వలె, నాగజాతిలో ఆదిశేషుని వలె, పక్షులలో గరుత్మంతునిలాగా, దేవతలలో విష్ణువులాగా, వర్ణములలో బ్రాహ్మణ వర్ణంలాగా, ప్రియమైన వస్తువులలో ప్రాణం వలె, స్నేహితులలో భార్య వలె, పువ్వులలో పద్మం వలె, సరస్సులలో మానస సరోవరం వలె, ఆయుధాల్లో వజ్రంలాగా, లోహాలలో బంగారంలాగా, వైష్ణవులలో రుద్రుడి వలె, రత్నాలలో కౌస్తభంలాగా, ధర్మహేతువులైన మాసాలలో చైత్రమాసం కూడా అంతటి శ్రేష్టమైనది. లోకంలో విష్ణు ప్రీతికరమైన మాసాలలో చైత్రమాసంతో సమానమైనది లేదు. సూర్యుడు మీనరాశిలో ఉండగా చైత్రమాసంలో అరుణోదయానికి ముందుగానే స్నానం చేసేవాడి పట్ల లక్ష్మీ సహితుడైన భగవంతుడైన నారాయణుడు ప్రీతిని పొందుతాడు. సమస్త జంతువుల ప్రాణములు అన్నంతో ఆహారంతో ఎలా తృప్తి పడతాయో అలాగే చైత్రమాసంలో చేసే స్నానం చేత విష్ణువు సంతృప్తి పొందుతాడు అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఏ మానవుడు చైత్రమాసంలో పైన చెప్పినట్లుగా స్నానం చేసే జనులను చూసి ఎప్పుడు ఆనందిస్తాడో అప్పుడే అతడి పాపాలన్నీ నశించిపోతాయి. అతడు విష్ణులోకంలో విరాజిల్లుతాడు. సూర్యుడు మీనరాశిలో ఉండగా అరుణోదయం కంటే ముందుగా లేచి స్నానం చేసి అగ్నికార్యం చేసేవాడి మహాపాపాలన్నీ వెంటనే నశిస్తాయి. మహాపాపాల నుండి విముక్తుడైన అతడు విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు. ఓ మునీశ్వరులారా, చైత్రమాసానికి ఇంతటి ప్రభావం ఉంది అని చెప్పాను. స్నాస్యంతి ఏ తత్ర నరా మహాధియస్తే స్వర్గలోకే బహుభోగ భోగినః అంటే గొప్ప బుద్ధిమంతులైన ఏ మానవులు ఈ మాసంలో అరుణోదయాత్పూర్వం స్నానం చేస్తారో వాళ్ళు స్వర్గలోకంలో అనేక భోగములను అనుభవిస్తారు అని సూత మహర్షి తెలియజేశాడు. ఇది భవిష్యోత్తర పురాణాంతర్గతమైనటువంటి చైత్ర పురాణంలోని 1వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.